చెరగొన్నటువంటి ఒక బాలిక ఒక గొప్ప యజమాని ఇంటిలో పని పిల్లగా పనిచేస్తూ ఉంది. ఆ అమ్మాయి పని ఏమిటంటే రోజు ఆ ఇంటికి సరిపడినటువంటి నీటిని, ఆ త్రాగు నీటిని వారి ఇంటికి మరి సమృద్ధిగా నింపటమే ఆ బిడ్డ యొక్క ఆ పని. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ ప్రాంతంలో నీరు రాలేదు, నీళ్లు దొరకటం లేదు, చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఆ యజమానులు అన్నారు కదా, ఏమైనా సరే నువ్వు ఎక్కడ తెస్తావో మాకు తెలీదు, నువ్వు మాత్రం మా ఇంట్లో త్రాగడానికి నీళ్లు తీసుకురాని ఆమె కడవ తీసుకుని ఆ అమ్మాయి ఆ దేశమంతా తిరిగింది కానీ ఎక్కడ నీళ్లు దొరకలేదు. ఆమెకు ఆహారం పెట్టడం లేదు, ఆమెను సరిగ్గా చూడటం లేదు, హింసిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఒకరోజు ఒక గుణపం పారా తీసుకుని ఆ ఊరికి సమీపంలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళింది. తవ్వుతూ ఉంది. ఆ తవ్వుతూ చాలా లోతుకెళ్ళింది, నీళ్లు రావటం లేదు. ఆ తవ్విన గోతులు ఆ గోడకు ఎలాడి అలాగనే దుఃఖిస్తూ అలాగే పైకి చూస్తూ ఉంది. ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా, నీ ఎదురుగా ఉన్న గుణపమును తీసుకుని వెళ్ళి నీవు అక్కడ ఒక కోటు వేయి అనే స్వరం విన్నది. వెంటనే అమ్మాయి మరి ఆ గుణపం తీసుకెళ్ళి 1, 2, 3 సార్లు పోటు వేసినప్పుడు ఆ రంధ్రం అంతా నీరు పైకి చిమ్మినవి. నేడు కూడా ఆ బావి ఉన్నది. ఆ బావికి ఉన్న పేరేంటంటే సెయింట్ యాన్స్ వెల్ అని ఉన్నారు. పరిశుద్ధ అన్నా యొక్క బావి అని నేటికి ఆ యొక్క ఉన్నది. దేవుని బిడ్డలారా,